జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం అనేక జిల్లాకు సంబంధించిన అంశాలని ఇవాళ ప్రస్తావనకు రావడం, దానికి సంబంధించి ముఖ్యంగా రైతాంగ సమస్యల మీద రైతులకి పడుతున్న ఇబ్బందుల్ని, ఏదైతే విత్తనాలు కానీ రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువులు కానీ దానికి సంబంధించి మరి ఏదైతే ఉందో మరి గౌరవ సభ్యుల తాలూకా క్షేత్రస్థాయిలో జరుగుతున్న రైతుల తాలూకా ఇబ్బందుల్ని ఈ సమావేశం దృష్టికి తీసుకురావడం, దాంట్లో ఉన్న అధికారుల ద్వారా కొన్ని సమస్యలు రాబట్టడం, లేనిది ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని చెప్పడం. ముఖ్యంగా ఎరువుల మీద రైతాంగం విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ యాప్స్ పెట్టారు, దాని మీద చాలా మంది కంట్రోల్ పెట్టడం వలన రైతులకు వచ్చి ఎకరాకి 75 కేజీలు మాత్రం ఇస్తామని చెప్పడం. మరి గతం నుంచి కూడా రైతులు ఎకరాకి 2 బస్తాలు వాడడం అనేది ప్రాంతంలో ఆనవాయితీ అయినప్పుడు కూడా మరి అధికారులు వచ్చి ప్రభుత్వం 75 కేజీలు మాత్రం ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము 1 బస్తానే ఇస్తాం తప్ప మరి 2వ బస్తా ఇవ్వలేమని చెప్పి మరి కరాఖండిగా ప్రభుత్వం చెప్పడం. మరి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, ఇది రైతుల తాలూకా సమస్య, రైతాంగం ఇబ్బంది పడుతున్నారని చెప్పాము. మరి అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఆరోగ్య సంబంధించి హెల్త్ గురించి మాట్లాడాము, లేదు హౌసింగ్ సబ్జెక్ట్ మాట్లాడాము, అలాగే పెన్షన్స్ గురించి మాట్లాడాము, ఇలాగా ఎన్ఆర్జీస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాము. అనేకమైన ప్రధానమైన సమస్యలు ఏదైతే రైతులు పడుతున్న ఇబ్బందులు కానీ, ముఖ్యంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చాం. అయితే దురదృష్టం ఏంటంటే జిల్లా పరిషత్ సమావేశానికి మంత్రులు రాలేదు, శాసనసభ్యులు రాలేదు, ప్రభుత్వం తరఫున ఏవి చెప్పే విషయాలు లేవు. గత అనేక సమావేశాల నుంచి వారు ఎవరు కూడా వచ్చే పరిస్థితి. అంటే ప్రజల సమస్యల పట్ల కానీ, ప్రజల తాలూకా విషయాలు కానీ కనీసం ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పే ధైర్యం కానీ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల, ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల, ఈ ప్రభుత్వం విజయనగరం జిల్లాల అభివృద్ధి పట్ల, ఉమ్మడి విజయనగరం జిల్లా అభివృద్ధి పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టే ఏదో ముక్కుబడిగా మొత్తం 1-2 సమావేశాలకు వచ్చారు, ఏదో గొప్పగా చెప్పారు మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, మా ప్రభుత్వం అన్ని నిధులు ఇస్తుందని చెప్పి. ఇవాళకి వస్తే చూస్తే ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితి చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ శాసనసభ్యుల సమావేశాలకు ఎందుకు రావట్లేదు? ప్రజాప్రతినిధులు అడుగుతున్న సమస్యలు కానీ, జిల్లా అధికారులు చెప్తున్న సమస్యలు, ఏదైతే అధికారులు చెప్తున్న సమాధానం మీద ప్రభుత్వాలు నివేదించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ స్థానిక సంస్థల్లో ఎన్నికైన సభ్యులు సమావేశం పెట్టుకున్నప్పుడు జిల్లా పరిషత్ సమావేశంలో మీరు రాకపోవడానికి అంటే జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకి, జిల్లాలో ఉన్న ముఖ్యంగా మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల, ప్రజల తాలూకు సమస్యలు తీర్చాలన్న ఆలోచన కానీ, ముఖ్యంగా ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో రైతుల తాలూకు సమస్య ప్రధానమైన సమస్య. రైతులకు ఎలా సాగునీరు ఇవ్వాలి, రైతులకు పంట పొలాలకు ఎలా ఇవ్వాలని ఆలోచన చేయాలి. ఇవాళ ఇలాంటి ప్రధానమైన సమస్య పెట్టుకున్నారు. అలాగే ముఖ్యంగా రైతులే కాదు, ఇవాళ రోగులు అనేక అవస్థలు పడతా ఉన్నారు. ఇవాళ వైద్యం అందక, వాళ్ళ ప్రజలకు వైద్యం అందక ఇవాళ ఓ పక్క చూస్తే వెల్నెస్ సెంటర్లు నిర్వీర్యం చేస్తారు, ఓ పక్క నుంచి పిహెచ్సీల్లో ఎక్కడ కూడా డాక్టర్స్కి వెళ్తే రిఫరల్ చేసేస్తున్నారు, సిహెచ్సీలు నిర్వీర్యం అయిపోయి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ మీద లోడ్ పడిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి రోజు పత్రికల్లో కథనాలు వస్తారు. ఇవాళ మెడికల్ కాలేజ్ కట్టుకున్నా దాన్ని షిఫ్టింగ్ చేయండి అని గత అనేక సంవత్సరాలుగా చెప్తా ఉంటే, 2 సంవత్సరాలుగా చెప్తా ఉంటే ఇప్పుడు చెప్తున్నారు అధికారులు ఇక నవంబర్లో కల్లా కంప్లీట్ చేస్తా ఉంటే బిల్డింగ్స్ డిసెంబర్ నుంచి షిఫ్ట్ చేస్తా ఉంటారు. ఇది ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల తాలూకా నిర్లక్ష్యం. ప్రజాప్రతినిధులు ఎక్కడ కూడా ఫాలోఅప్ చేయడం కానీ, ప్రజాప్రతినిధులు నిధులు తేవడం కానీ, పనులు చేయించడంలో కానీ ఎక్కడ కూడా సరిగ్గా. ప్రధానంగా ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, సత్యబాబు నాయకత్వంలో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ప్రాంతానికి ఇవాళ మీరు చేస్తున్న పని ఏంటి? ఇవాళ ఎక్కడా కూడా ఇవాళ ఆ మెడికల్ కాలేజీని హాస్పిటల్ షిఫ్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ రిజర్వాయర్స్లో రేపు ఎల్లునో వస్తుంది, రిజర్వాయర్స్ అన్ని కూడా సిల్క్ తీయండి అని చెప్పాం. ఏదో గొప్పగా చెప్పారు, మేము రామతేజ సాగర్ తోటపల్లి రిజర్వాయర్లు మేము బ్రహ్మాండంగా చేసేస్తాం, అన్ని కోట్లు తెస్తాం, ఇన్ని కోట్లు తెస్తాం అని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళాం. ఏవయ్యేమి పనులు, ఏవయ్యే మాటలు? ఇవాళ సభకు వస్తే తెలుస్తాయి కదా మీరు చేసిన పనులు, మీరు చేస్తున్న ప్రగతి, లేదా మీ తాలూకు చెప్తారు కదా. మీరు కూర్చొని పత్రికలు సమావేశాలు పెట్టుకొని చెప్పి వెళ్ళిపోతారు, మీరు ఏమనంటే మేము అవి చేసామని చెప్పి. కాబట్టి ఇవాళ అనేక అంశాలు ఇవాళ ఈ సమావేశం ద్వారా చర్చించడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యల పట్ల చర్చిస్తూ ఎప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ప్రజల పక్షంలో ప్రజల తాలూకా సమస్యల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా జరిగేటట్టుగా చేసే కార్యక్రమం చేస్తాం. ఇవాళ ప్రధానంగా హౌసింగ్ కార్యక్రమం సుమారు అధికారులు చెప్తా ఉన్నారు, ఉమ్మడి జిల్లాలో 65,000 మంది లబ్ధిదారులు ఇవాళ అర్హులు ఉన్నారండి, లబ్ధిదారులు అర్హులు ఉన్నారని చెప్పి 65,000 మంది. ఇవాళ ఎక్కడ ఒక్క ఇల్లు 2 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. మీరు గొప్పగా చెప్పారా, మేము గతంలో హౌస్ సైట్ పట్టా ఇచ్చాం, హౌస్ సైట్ ఇచ్చాం, ఎంతో మందికి ఇల్లు ఇచ్చాం, శాటిస్ఫై మోడ్లు ఇచ్చాం.
ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, కొత్తగా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళందరూ కొత్తగా రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు రాగానే వాళ్ళకి ఒక ఇల్లు కావాలని చెప్పి అడుగుతారు. ఇవాళ సుమారు ఉమ్మడి జిల్లాలో 65,000 మంది ఉన్నాయని అర్హులు ఉన్నారని చెప్తున్నారు. ఒక ఇల్లు కూడా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు సమస్య లేదు. కాబట్టి ఏవైనా ప్రజా సంస్థల సమస్యలు అన్ని కూడా తీసుకొచ్చాం. అధికారులు జరుగుతున్న పరిస్థితులన్నీ చెప్పారు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజల పక్షాన ఈ జిల్లా ప్రగతి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎప్పుడూ కూడా కట్టుబడి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని చేయడానికి ముందుంటామని చెప్పి మీకు తెలియజేస్తాం.